వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని అక్కన్నపేట గొల్లకుంట గ్రామాలలో ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మండయ్య, కార్యదర్శి బాలరాజు, గొల్లకుంట గ్రామం తాజా మాజీ సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ 2021లో పెద్దమ్మ ఆలయం స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దమ్మ తల్లిని నిత్యం ఇలవేల్పుగా కొలుస్తాము. కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలుచుకునే పెద్దమ్మ తల్లి ప్రతి ముదిరాజు ఇంట అష్టైశ్వర్యాలు, ఆరోగ్య సిరి సంపదలు వారికి ప్రసాదించాలని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, ఎంపీటీసీ పెసరు సాంబరాజు, ముదిరాజ్ సొసైటీ డైరెక్టర్లు, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు భిక్షపతి పోసవ, వెంకటయ్య, సంపత్, కొమరయ్య, సాంబరాజు, సంఘ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పండుగ జరుపుకోవడం జరిగింది. మరి పోయిన 6 సంవత్సరాల క్రితం అక్కన్నపేట మండలంలో గొల్లకుంట గ్రామ పంచాయతీ 2 కలిసి సొసైటీ ఒకటే కాబట్టి ముదిరాజులం అందరం కలిసి గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ఫస్ట్ సారి పెద్ద ఎత్తున పండుగ చేసుకొని మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం పెద్దమ్మ బోనాలు చేయడం మరి ఆచారంగా జరుగుతూ ఉంది. మరి పోయిన 5 సంవత్సరాల కింద కూడా ఘనంగా పెద్దమ్మ పండుగ చేయడం జరిగింది. మరి 6వ సంవత్సరం ఇప్పుడు కూడా మామూలుగా మేము యథావిధిగా తల్లికి బోనాలు చేయడం, మరి గొల్ల కోసుకోవడం, తదితర కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే మా కులదేవత కాబట్టి మా ముదిరాజు బిడ్డలను మా కులదేవత మాకు చూస్తుందని చెప్పి, మాకు బరకతిస్తుందని చెప్పి మరి మేమందరము ప్రతి సంవత్సరం పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మళ్ళీ 5 సంవత్సరాలకు కూడా పెద్ద పండుగ చేస్తాం. మరి ఈ అక్కన్నపేటలో ఘనంగా అందరం కలిసి మరి సొసైటీ మెంబర్లో అయితేనేమి, మరి అందరు సభ్యులు అయితేనేమి అందరి పక్షాన నేను
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కుల సభ్యులందరికీ మరి పాలక వర్గానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అక్కనపేట ముదిరాజు సంఘం సభ్యులకు ముదిరాజు కుల బంధువులకు అందరికీ నా నమస్కారములు. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం కులదేవత గుడి కొరకు అందరం కలిసికట్టుగా ఉండి గుడి నిర్మించుకున్నాము. అదేవిధంగా ఆచారంగా కుల బంధువులకు అందరికీ పాడి పంటలు పశువులు ఆరోగ్యంగా అనుకూలంగా ఉండాలని ప్రతి సంవత్సరం పండుగ సంతోషంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా 5 సంవత్సరాలకు పెద్ద పండుగ పోయే సంవత్సరం జరుపుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం నుంచి చిన్న పండుగ వేరే విధిగా బోనాలు చేసుకుంటూ ఆట పిల్లలతోని మొక్కులు చెల్లించుకుంటా బోనాలు చేసుకుంటా పోషమ్మ తల్లికి కానీ అందరికీ అన్ని దేవతల వైపున మా కుల బంధువులకు సహకరించాలని అందరూ ఆరోగ్యంగా అనుకూలించాలని ఈ దేవతలందరినీ కోరుకుంటున్నాం. మండలం గ్రామంలో పెద్దవ తల్లి 2017 ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ప్రారంభం చేసి మే 2021లో పెద్ద పండుగ జరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా రెండోసారి పెద్ద పండుగ పోయిన సంవత్సరం మరీ ఘనంగా అక్కనపేట ముదిరాజ్ సంఘం మొత్తం కలిసి అక్కనపేట గొల్లకుంట సొసైటీ వైపున మొత్తం ఏకైక గ్రామంగా రెండోసారి పండుగ చేయడం జరిగింది. ఇప్పుడు నా కోరిక ఒకటే పెద్ద తల్లిన వచ్చే నెల మావిన ఆశ్వేశ్వరం ఉంచి మనకున్నటువంటి మీ తల్లి ధర్మంగా ఉండి అక్కడ బోర్లు మంచిగా పడేది ఉంటే మళ్ళా 5 సంవత్సరాలకు మరీ ఘనంగా పెద్ద ఎత్తున పండగ చేస్తామని ముదిరాజ్ సంఘం పాలక వర్గం వైపు నుండి ముదిరాజ్ సంఘం సభ్యుల నుండి నా యొక్క పెద్దవ తల్లి పాదాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినంత ముదిరాజ్ సంఘం పాలక వర్గం కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ